హై గైస్, వెల్కమ్ టు క్లిక్ చాట్ విత్ వెంకటేష్. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ను బాయ్కాట్ చేయడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది చూద్దాం. ఇండియాకి ఏమైనా నష్టం ఉందా? ఏమీ లేదు, జీరో. ఎందుకంటే ఇది మ్యాచ్ ఇండియాలో జరగట్లేదు. పాకిస్తాన్ ఇండియా రాని అన్నది కాబట్టి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? శ్రీలంకలో జరుగుతుంది. సో ఇండియాకి గేట్ కలెక్షన్ దగ్గర నుంచి ఎలాంటి నష్టం లేదు. మ్యాచ్ జరిగితే 15న కొలంబోలో జరుగుతుంది, నాట్ ఇన్ ఇండియా. సో మనకు ఆ విధంగా నష్టం లేదు. రెండోది ఏంటంటే, మనకి ఐసీసీ రెవెన్యూలో మనకు రావాల్సిన షేర్ పరంగా ఏమైనా నష్టం వస్తుందా? అసలు ఐసీసీ రెవెన్యూలో మనకి వచ్చే షేర్ అనేది మన బోర్డు రెవెన్యూతో కంపేర్ చేస్తే 5% కూడా ఉండదు. 5% ఉంటుంది. ఐసీసీ మనకి ఈ వరల్డ్ కప్ ద్వారా ఇచ్చే ఐసీసీ ద్వారా ఈ వరల్డ్ కప్ అని కాదు, యాన్యువల్గా ఐసీసీ నుంచి మనకు వచ్చే రెవెన్యూ అంటే మనకు బ్రహ్మాండమైన రెవెన్యూ వస్తుంది. ఐసీసీ వాళ్ళకి వచ్చిన రెవెన్యూని అన్ని మెంబర్ నేషన్స్కి షేర్ చేస్తారు. కానీ దాంట్లో మనకి ఆ సముద్రంలో నీటి బొట్టు లాంటిది ఒక 5% మాత్రం మనకు వచ్చే రెవెన్యూ చాలా తక్కువ. సో ఆ విధంగా రెవెన్యూ పరంగా మనమే నష్టపోము. మూడోది, అసలు పాకిస్తాన్తో ఆడాలని మనకి ఏమైనా పెద్ద కోరిక ఉందా? మన దేశంలోని హార్డ్ లైనర్స్ ఎవరైతే పాకిస్తాన్ని, అంటే మనందరం పాకిస్తాన్ ద్వేషిస్తాం, కానీ ఎవరైతే కొంతమందికి ఎంత ఫీలింగ్ ఉండదు పాకిస్తాన్ ఎందుకు ఆడాలి వాళ్ళు మన దేశం మీద ఇలా టెర్రర్ అటాక్ చేస్తున్నారు, మన దేశం మీద కక్ష కట్టి మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళతో మనం ఎందుకు భాయ్ అని క్రికెట్ ఆడాలి, షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అని చెప్పి చాలామంది అభిప్రాయం. కాబట్టి పాకిస్తాన్ ఆడకపోతే ఎవ్వరు పెద్ద ఫీల్ గారు. మీరు ఫీల్ అవుతారు, నేనేం ఫీల్ కాదు. అసలు ఇండియా పాకిస్తాన్ డ్రామా నాకు చిరాకు వస్తుంది. మమ్మల్ని కూడా స్టూడియోలకు పిలుస్తారు. అక్కడ కూడా వాళ్ళు చాలా అదో యుద్ధం లాంటి వాతావరణం క్రియేట్ చేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పి ఇదంతా ఏదో ఒక డ్రామా అయిపోయింది. ఆ డ్రామా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎ పార్ట్ ఆఫ్ ద డ్రామా అగైన్. సో ఇవంతా మా న్యూస్ పేపర్లో హెడ్డింగ్స్ పెడతారు, మహాసంగ్రామం, వార్ మైనస్ ద షూటింగ్, మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్, ఇలాంటివి. ఎందుకు ఎంత అవసరం లేదు. సో మనకి ఏ విధంగా నష్టం లేదు. కానీ పాకిస్తాన్ చాలా రకాలుగా నష్టపోతుంది. పాకిస్తాన్ క్రికెట్ మొత్తం భూస్థాపితం అయిపోతుంది. ఎగ్జాగరేట్గా నేను చెప్పేది ఎగ్జాగరేషన్ కాదు. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ క్రికెట్ ఇప్పటికే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా బీద క్రికెట్ బోర్డు అది. పాకిస్తాన్ క్రికెట్కి ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ కాబోతుంది. పూర్తిగా వాళ్ళు నాశనం అయిపోతున్నారు దీనివల్ల నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్తాను, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూడండి, మనకి ఎంత రెవెన్యూ చెప్పాను? 5% చెప్పాను. కానీ పాకిస్తాన్కి ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూ 70%. వాళ్ళ రెవెన్యూ చాలా తక్కువ. వాళ్ళు ఇంటర్నల్గా జనరేట్ చేసుకునే రెవెన్యూ చాలా తక్కువ. 70% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ఐసీసీ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో ఐసీసీ వాళ్ళు ఆ రెవెన్యూలు కోత విధించవచ్చు. అండ్ ఆ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లేకపోతే మేజర్ పోర్షన్ ఏమవుతుందంటే, వాళ్ళు చెప్పే వరల్డ్ కప్లో ఈ ఏడాదిలో అదే కదా మేజర్ ఈవెంట్, వరల్డ్ కప్లో మేజర్ ఈవెంట్. దాంట్లో బ్లూ రిబాండ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఏంటి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. దాని నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ రెవెన్యూ పోతుందో దానివల్ల వాళ్ళకి రెవెన్యూ చాలా తగ్గిపోతుంది. సో వాళ్ళు మరింత బీదరం నుంచి కటిక బీదరకానికి వెళ్ళిపోతారు వాళ్ళ బోర్డు. సో అది వాళ్ళకి పెద్ద నష్టం. రెండోది ఏంటంటే, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఐసీసీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు వీళ్ళు చేస్తున్న నాటకాలు. ఎందుకు వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు? ఏమైనా రీజన్ ఉందా? గతంలో కొన్ని సందర్భాల్లో ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల చేశారు. అది కొన్నిసార్లు పొలిటికల్ రీజన్స్ వల్ల కూడా కొన్ని బాయ్కాట్స్ జరిగినాయి. కానీ అది ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. లాస్ట్ మినిట్లో ఇన్ఫార్మ్ చేస్తే ఐసీసీ కోపం రాదు. అది అక్కడ జైషా ఉన్నాడా మరొకడు ఉన్నాడు కాదు. నిర్ణయాలు తీసుకునేది బోర్డు అంతా కలిసి తీసుకుంటారు. ఐసీసీ బోర్డులో 16 మంది సభ్యులు ఉంటారు. అందరూ కలిసి వాళ్ళు ఓటింగ్ జరిగి దాని ప్రకారం ఏదో నిర్ణయం తీసుకుంటారు. సో అది కేవలం ఇండియా వల్ల తీసుకునే విషయం కాదు. దాంట్లో అన్ని మెంబర్ నేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ఫుల్ మెంబర్స్. సో అందుకని అది ఇండియా తీసుకునే నిర్ణయం అని అనుకోకండి. ఎందుకని చేస్తారు అలాగే? సో వీళ్ళు చేసిన పనులు ఇప్పటి వరకు కూడా వాళ్ళు అఫీషియల్గా ఐసీసీకి రాయలేదు. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఐసీసీ వాళ్ళని బ్యాన్ చేస్తుందేమో అని భయం. సో టోర్నమెంట్ ఆడాలని ఉంది వాళ్ళకి, కానీ ఇండియాతో మ్యాచ్ ఆడరంట. ఇప్పుడే చేశారండి. ఆల్రెడీ దే ఆర్ ట్రావెలింగ్ టు కొలంబో. 7th ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు అఫీషియల్ కమ్యూనికేషన్ ఇస్తారు. అఫీషియల్ కమ్యూనికేషన్ ఇచ్చేంత వరకు ఐసీసీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే కేవలం ట్విట్టర్లో రాశారు, వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే కాదు, అఫీషియల్గా వీళ్ళు చెప్పాలి మేము ఇండియాతో మ్యాచ్ ఆడట్లేదు, బాయ్కాట్ చేస్తున్నాను. అప్పుడు ఐసీసీ విల్ బి ఏబుల్ టు టేక్ ఎనీ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా. దాన్ని యాక్షన్ తీసుకోవడానికి ఒక కాజ్ ఉండాలి కదా. సో దానికి కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. అందుకని వెయిట్ చేపిద్దాము 7వ తారీఖు వరకు, బహుశా వాళ్ళు నిర్ణయం చేయరు. లేకపోతే టోర్నమెంట్ బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, అంటే ఐసీసీ వాళ్ళని బ్యాన్ చేయలేని పరిస్థితి వచ్చేంత వరకు వాళ్ళు దీన్ని
సాగదీస్తారని అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఐసీసీ కోపం తెప్పిస్తాయి ఖచ్చితంగా. లాస్ట్ మినిట్లో ఇలాంటి విత్డ్రాల్ చేయడం, తర్వాత సరైన కారణం, సహేతుకమైన కారణం లేకుండా ఏదో బంగ్లాదేశ్ వాళ్ళ సొంత ఇష్యూ కూడా కాదు, వాళ్ళ సొంత పొలిటికల్ ఇష్యూ కూడా కాదు, ఏదో బంగ్లాదేశ్ పేరు చెప్పి ఏదో ఇండియాని హర్ట్ చేద్దామంటే మనం హర్ట్ కాదు కదా అసలు యాక్చువల్గా. సో నిర్ణయం తీసుకుంటే ఐసీసీ వాళ్ళ మీద శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది. ఆ శాంక్షన్స్ ఈసారి బ్యాన్ చేయకపోతే బ్యాన్ చేయకపోవచ్చు, ఈసారి వరల్డ్ కప్లో వాడు ఆడచ్చు, కానీ భవిష్యత్తులో వాళ్ళు ఉమెన్స్ T20 వరల్డ్ కప్ జరపాల్సింది, అది అక్కడి నుంచి వాళ్ళకి అది తీసేస్తారు అక్కడి నుంచి. చాలా మల్టీ ఇలాంటి ఐసీసీ ఈవెంట్స్లో వాళ్ళ పార్టిసిపేషన్ బ్యాన్ చేయొచ్చు. తర్వాత బయలాటరల్స్ చాలా వరకు మిగతా దేశాలు కూడా ఇష్టపడవు, ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ కూడా గండిపడుతుంది దీనివల్ల. ప్లస్ ఎన్ఓసీలు ఇష్యూ చేయడం, పిఎస్ఎల్లో వాళ్ళకి మేజర్ టోర్నమెంట్ పిఎస్ఎల్లో ఆడడానికి ఫారిన్ ప్లేయర్స్ ఎన్ఓసీలు ఇష్యూ చేయడం కూడా ఆపేసే ప్రమాదం ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా, రెవెన్యూ పరంగా చూసుకున్నా, వాళ్ళ కంటిన్యూషన్ ఇన్ వరల్డ్ క్రికెట్లో చూసుకున్నా, బయలాటరల్స్ కావచ్చు, మల్టీలేటరల్ టోర్నమెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా డేంజర్లో పడే పరిస్థితి కనిపిస్తుంది. చాలా దే ఆర్ ఇన్ అ వెరీ వెరీ స్టికీ వికెట్ నౌ. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు, చాలా దుస్సాహసానికి పూనుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళకి ఊహించని పరిణామాలన్నీ వస్తాయి. దట్ ఈస్ నెంబర్ 2. సో ఇవన్నీ కూడా జనరల్. ఈ టోర్నమెంట్ సంబంధించి కూడా ఇంకో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, సరే ఇండియాతో మ్యాచ్ ఆడరు, మ్యాచ్ ఆడకపోతే 2 పాయింట్లే కదా, ఏం పర్లేదులే, వాళ్ళు మిగతా 3 టీమ్స్ మీద గెలుస్తారు, అలాగే ఇండియాతో ఓడిపోతారు. ఇండియాతో చరిత్ర చెప్తుంది ఇండియాతో వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి. సో ఇండియాతో ఓడిపోయినా సరే మిగతా గ్రూప్లో వీక్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి కంపారిటివ్లీ యుఎస్ఏ కానీ, నమీబియా కానీ, నెదర్లాండ్స్ కానీ వాళ్ళ మీద గెలిచేసి మేము సెకండ్ రౌండ్ క్వాలిఫై అవుతామంటే, మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే, లాస్ట్ వరల్డ్ కప్లో యుఎస్ఏ చేతిలో వాళ్ళు ఓడిపోయారు. ఇదే పాకిస్తాన్ టీం యుఎస్ఏ చేతిలో ఓడిపోయింది లాస్ట్ వరల్డ్ కప్లో. సో అలాగే ఇంకొక సెట్ బ్యాక్ ఎదురైతే ఇండియాతో ఆడకపోవడంలో ఒక 2 పాయింట్లు పోతాయి, ఇంకో టీంతో కూడా 2 పాయింట్లు పోగొట్టున్నారు. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నెట్ రన్ రేట్ 0 అవుతుంది. ఇండియాతో మ్యాచ్ ఫర్ఫీట్ చేయడం వల్ల, ఆడకుండా బాయ్కాట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ నెట్ రన్ రేట్ 0 అయిపోతుంది. 0 అయిపోతే వాళ్ళకి జస్ట్ ఆడిన 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిచారు, 4 పాయింట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ కూడా 4 పాయింట్లు ఉన్నాయి. యుఎస్ఏ నెట్ రేట్ విల్ ఆల్వేస్ బి బెటర్, బికాస్ ఈ ఇండియా మ్యాచ్ నుంచి వాళ్ళ నెట్ రన్ రేట్ 0 ఉంటుంది. 0 అనేది చాలా, నెట్ రన్ రేట్లో వాళ్ళు ఖచ్చితంగా అందరికంటే కింద ఉంటారు, బికాస్ దే ఫర్ఫిటెడ్ వన్ మ్యాచ్ వేర్ ద నెట్ రన్ రేట్ ఈస్ అబ్సల్యూట్ 0. సో అది వాళ్ళకి చాలా పెద్ద ప్రమాదం, చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. కేవలం సెకండ్ రౌండ్ అంటే సూపర్ 8 కూడా క్వాలిఫై కాకుండా నిష్క్రమించే ప్రమాదం కూడా, ఆ రకమైన రిస్క్ కూడా తీసుకుంటున్నారు. అది నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే, సరే ఇప్పుడు ఈ గ్రూప్ స్టేజ్లో ఇండియా పాకిస్తాన్ ఒకటే గ్రూప్లో పెట్టారు, వీళ్ళు ఇప్పుడు ఆడట్లేదు, బాగానే ఉంది. కానీ తర్వాత ఏమవుతుంది, ఒకవేళ ఫైనల్కి సెమీస్లో కూడా ఈ 2 టీమ్స్ తడపడే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ గ్రూప్ పరంగా సెమీస్లో రారనుకుంటా. సెమీస్లో ఈ 2 టీమ్స్ తలపడే అవకాశం లేదు, ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. పాకిస్తాన్ తమ సైడ్ నుంచి ఫైనల్కి వచ్చింది అనుకోండి, ఫైనల్కి వచ్చి ఇండియాని ఫేస్ చేయాల్సి వచ్చింది, అప్పుడు కూడా బాయ్కాట్ చేస్తారా? అంటే వరల్డ్ కప్ గెలిచే అవకాశాన్ని కూడా వదిలేసుకుని ఫైనల్ కూడా ఫర్ఫిట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ హ్యావ్ టేకెన్ ఎ స్టాండ్. ఏం స్టాండ్ తీసుకున్నారు? మేము ఇండియాతో ఆడము, ఇండియా మొహం చూడము, ఎడమొహం పెడమొహంగా ఉంటాము, మా మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, మేము చూడం, ఇండియాతో ఆడం అంటే, మీరు ఇక్కడ పర్లేదు, ఫైనల్కి వస్తే ఏం చేస్తారు? ఫైనల్లో కూడా అదే డెసిషన్ తీసుకుంటారా? ఫైనల్లో కూడా మేము ఆడమని చెప్పేస్తారా? ఎంత ప్రమాదం! ఫైనల్ వరల్డ్ కప్ గెలిచే అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని మీరు వదిలేసుకుంటారు. సో ఇది చాలా అర్థం లేని విషయం. సో ఈ 4 రకాలుగా నష్టపోతారు వాళ్ళు క్రికెట్ అంటే. వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నట్టునే దగ్గరలో, తర్వాత ఇతనికేమో ఈయనున్నాడు కదా మొహసిన్ నఖ్వీకి ఏంటి, అప్పుడు ఏషియా కప్ నా చేతిలో తీసుకోలేదని పర్సనల్ గ్రెడ్జ్ అవుట్ ఉంది. సో ఇండియా మీద ఒక పర్సనల్ గ్రెడ్జ్ అతనికి ఉంది. తర్వాత ఏంటి, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇండియాకి యాంటీ ఇండియా సెంటిమెంట్ అక్కడ బాగా రెచ్చగొడితే వాళ్ళకి అది పొలిటికల్గా బెనిఫిట్ అవుతుంది, కానీ క్రికెట్ పరంగా చాలా నష్టం అవుతుంది. ఇంకొక 5th ఫ్యాక్టర్ కూడా ఏంటంటే, అక్కడ క్రికెట్ లవింగ్ పబ్లిక్ కూడా దీన్ని హర్షించరు, క్రికెట్ లవర్స్ కూడా దీన్ని చాలా వ్యతిరేకిస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ క్రికెట్ చాలా సర్వనాశనం అయిపోతుంది వాళ్ళ క్రికెట్ అనేది. ఖచ్చితంగా అందరూ క్రికెట్ ప్రేమికులు అందరికీ తెలుసు. సో ఇంత రిస్క్ తీసుకుంటున్నారు వీళ్ళు, కానీ రిస్క్ తీసుకున్నారు. ఇంకొకటి చాలామంది ఏమంటున్నారంటే, లాస్ట్ మినిట్లో వాళ్ళు నిర్ణయం మార్చుకుంటారని అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో. నేనైతే నేను అనుకోను, ఎందుకంటే ఇది అన్నీ ఆలోచించి అన్నిటికీ తెగబడి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి ఆ సూసైడల్ టెండెన్సీస్ చాలా ఉన్నాయి. సో అది పాకిస్తాన్ వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత వాళ్ళ మీద ఎన్ని రకాల
ఐసీసీ ఎంత ఒత్తిళ్లు పెట్టినా ఏం చేసినా సరే నాకు తెలిసి 15th వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఏమైనా పర్వాలేదు కమ్ వాట్ మే, మా క్రికెట్ నాశనం పర్లేదు, పొలిటికల్గా మేము ఇండియా మీద కొన్ని బ్రౌనీ పాయింట్స్ సాధించాలని అనుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ 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 భ్రమ. అది మనకి ఇండియా ఇస్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ త్రూ దిస్ బాయ్కాట్. దానివల్ల ఏమైనా లాస్ అయితే పాపం బ్రాడ్కాస్టర్కి లాస్ అవుతుంది, ఐసీసీకి లాస్ అవుతుంది. ఇండియాకి యాజ్ సచ్గా ఎలాంటి నష్టమూ లేదు. సో నష్టం అంతా పాకిస్తాన్ మీద, ఇండియాకి జీరో. ఉంటాయంటే బ్రాడ్కాస్టర్కి ఉంది, ఐసీసీకి ఉంది. సో దానివల్ల పాకిస్తాన్ ఈ బాయ్కాట్ వాళ్ళు ఏం సాధించాలనుకున్నదో వాళ్ళకే తెలియాలి.